హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 30. నెక్స్ట్ మినిటే పాప చెంప పగిలింది. రుద్రుడు మాదిరిగా ఉన్నాడు వాయువు. సతీదేవి వియోగం తర్వాత ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆయువుని చూస్తే కూడా అలానే అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి. చెంపపై ఉన్న చర్మం పగిలి రక్తం వస్తుందేమో అన్నట్టుగా మంట పెడుతూ ఉంది. ఎర్రగా మారిపోయింది. పెదవి చిట్లి రక్తం వస్తుంది. ఇక బగ్గుమంటుంది ఈషాది చెంప. పిడికిలు బిగించి చూపుడు వెలితో లే పైకిలే అంటాడు గంభీరంగా. నిలువెల్ల వణుకుపోతూ భయం భయంగా చెంపపై చెయ్యి అలానే పెట్టుకుని లేచి నిలబడింది ఈషా. మర్యాద మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా బంగారు గురించి ఒక్క మాట మాట్లాడేలా అంటేనే ఒక అర్హత ఉండాలి. తన గురించి వచ్చే ఒక్కొక్క మాట కూడా అమర్యాదగా వచ్చినా నిలువున చీరేస్తా. ఆడదానమని ఊరుకుంటున్నా, లేకపోతే చచ్చి చాలాసేపు అయి ఉండేదానివి అని మణివైపు కోపంగా చూస్తూ ఇప్పుడు ఎక్కడ ఉంది నా బంగారు అంటాడు. సార్ అది పాత ఫ్లాట్కి వెళ్ళిపోయారు సార్ అని అంటాడు వాయు. నేను వెళ్ళి తీసుకువస్తానని ఒక్క అడుగు ముందుకు వేశాడు. అలాగే ఆగి చూడు, నా బంగారుతో నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఈసారి ఖచ్చితంగా నీ చావు ఖాయమని ముందుకు కదిలి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు వాయు. మణి పరుగు పరుగున ఆయువుని చేరుకుని సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. లేదు, నువ్వేం చెప్పినా నేను వినను. అయినా నీ సంగతి ఇప్పుడు కాదు మణి, బంగారు వచ్చాక ఇద్దరికి కలిపి చెప్తా మీ ఇద్దరు పని అని అనుకుంటూ వెళ్తూ ఉంటే సార్ సార్ మేడం గారు లేరు అని అంటాడు మణి కొంచెం గట్టిగానే. అంటే అని ఒక ఐబ్రో పైకెత్తి లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది అంటాడు కోపంగా. అది సార్ మేడం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళట్లేదు, మేము బయటికి వెళ్తున్నాం అన్నారు. వచ్చేటప్పుడు కూడా లేట్ అవుతుంది అన్నారు. సెక్యూరిటీని కూడా వద్దు అని ఇక ఊర్వి మేడం వర్ష మేడం ఎటో వెళ్ళారు సార్. నాకు తెలిసే వరకే వాళ్ళు మిస్ అయ్యారు అని అంటాడు. అతను చెప్పింది విన్నాక మణి కాలర్ పట్టుకుని ఒక్కసారిగా కాళ్ళు భూమిపై ఆనకుండా అలానే లేపుతాడు మణిని ఆయు. ఏంటి హాటర్గా ఉందా మీకు? అక్కడ నా బంగారును వదిలి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? హా అని కోపంతో అడుగుతూ ఉంటే మణికి ఊపిరి తీసుకోవటం కష్టమయ్యి గాల్లో కాళ్ళు ఆడిస్తూ ఉన్నాడు. ఇంకా డింపుల్ రావడంతో ఒక్క క్షణంలోనే ప్రాణం పోతుంది అనగా విసురుగా వదిలేస్తాడు వాయు. కింద పడి దగ్గుతున్న మణిని చూసి నా బంగారుకి ఏమైనా కావాలి, మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో బతకడు అని అందరికి వేలు చూపిస్తూ ఇక తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాయు కోపంగా. వెనకే డింపుల్ సెక్యూరిటీ కూడా వెళ్తారు. ఇంకొక 15 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది అనగా రాజ్కి చారీ నుండి కాల్ వస్తుంది. ఇక హాల్లో నుండి బయటికి వచ్చి కాల్ అటెండ్ చేస్తాడు. చారి గారు చెప్పండి. సార్ ఆయు గారు ఇండియాకు వచ్చేశారు. అతడు చెప్పింది విని క్షణం మౌనం తర్వాత క్యూటీ లేది అని తెలిసిందా అంటాడు. సార్ తెలిసిపోయిందంట. ఇల్లు పీకి పందిరి వేసి సెక్యూరిటీని కోప్పడి మళ్ళీ ఎటో బయలుదేరారు సార్ అని అతనితో పాటు సెక్యూరిటీ కూడా సార్ అని అంటాడు. సరే సరే చారి గారు నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టేయండి అని లోపలికి వెళ్తాడు రాజు. ఇంకిక్కడ ఊర్వి చెప్పే క్లాస్ని మినీ మూవీలా చూస్తూ పాప్కార్న్ కూడా స్టాఫ్తో తెప్పించుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్న వర్ష దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటాడు రాజు. పాప వర్ష ఎలా ఉంది క్లాసు? నా క్యూటీది మూవీ చూసినంత ఇంట్రెస్ట్గా ఉంది. అయినా నీ క్యూటీ ఏంటి? అది నా డార్లింగ్. అబ్బో ప్రేమ బాగానే ఉంది. మరి ఏమనుకుంటున్నావు అంటుంది. అవును, చాలా కూల్గా ఉన్నట్టున్నావు, ప్రశాంతంగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు. మరి నాకేం టెన్షన్ చెప్పు, హ్యాపీగా ఉన్నాను నా డార్లింగ్తో టైం స్పెండ్ చేస్తూ. ఓ అవునా, నువ్వు ఇలా ప్రశాంతంగా ఉండటం నాకు నచ్చట్లేదు అంటాడు. ఏ ఏం ఐరోగం? అయినా కుళ్ళు నీకు, ఒకరు హ్యాపీగా ఉంటే నచ్చదు కదా. అవునవును, అందుకే నీకు ఒక ప్రశాంతతను పోగొట్టే విషయం చెప్పనా అంటాడు రాజ్ వర్షతో. అంత లేదు, ఈ వర్ష ఎటువంటి ఎమోషన్స్కి లొంగదు. డాక్టర్ డాక్టర్ వర్ష ఎంబీబీఎస్ అని పొగరుగా అంటుంది వర్ష. అవునా అని నవ్వుతాడు రాజు. మరి ఏమనుకుంటున్నారు నా గురించి? సరే అయితే నాకు కూడా మీ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో నాకు కూడా చూడాలని ఉంది. చెప్పనా?
ఆ విషయం ఏంటో అంటాడు రాజు. వర్ష, హా, చెప్పండి. ఏంటి, నాకేం భయమేం కాదు, చెప్పండి అని అంటుంది. మరేమో మరేమో ఆయు ఇండియాకి వచ్చేసాడంట, ఇంటికి కూడా వెళ్ళాడంట, మీకోసం ఇక్కడికి కూడా వస్తున్నాడంట అని అంటాడు. ఫుల్ కోపంగా కూడా ఉన్నాడంట అని వర్ష నెత్తిపై పిడుగు పడేస్తాడు. ఆయు ఇండియాకి వచ్చాడు అన్నప్పుడే పాపకి ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది. ఇంకా తింటున్నది కూడా నోట్లో అలానే పెట్టుకొని చూస్తుంది. ఏ వర్ష, నో సౌండ్. ఏ వర్ష, నిన్నే. నో సౌండ్. ఏంటి, ఎంత పిలిచినా పలకదు, కొంప తీసిపోయిందా అని చెయ్యి పట్టుకొని ఊపుతాడు రాజు. ఇంక ఒక్కసారిగా చైర్లో నుండి లేచి రాజు వైపు చూస్తుంది. నిజమా అన్నట్టు, గట్టిగా అవును అన్నట్టు తలూపుతాడు రాజు. అయితే ఒక్క క్షణం కూడా తను ఆలోచించకుండా డయాస్ పైకి వెళ్ళి, ఇంకొక 5 నిమిషాలు క్లాస్ని మళ్ళీ చూసుకుందామే అని చెప్పి ఊరి చేయి పట్టుకుని బయటికి లాక్కుని వస్తుంది వర్ష. రాజైతే వర్ష కంగారుకి పడి పడి నవ్వుతూ అతను కూడా బయటికి వస్తాడు. అబ్బాయి ఏంటే, క్లాస్ అయిపోతుంది, ఏదో 4 మంచి మాటలు చెప్దామంటే అలా తీసుకొచ్చేసావు అని అంటుంది ఊర్వి. చెప్పవే చెప్పు, నేను ఇక్కడ చచ్చేలా ఉన్నా అని ఏదో చెప్పబోయే అంతలోనే ఆ కాలేజ్కి సంబంధించిన లెక్చరర్ డైరెక్ట్గా వచ్చి క్లాస్ బాగా చెప్పినందుకు పొగుడుతూ ఉంటారు. ఇంకా వర్షకి లేట్ అవుతున్న కొద్దీ టెన్షన్తో పోయేలా ఉంది పాపం. ఆమె పక్కకి వచ్చి రాజ్ నెమ్మదిగా, ఏంటి వర్ష, చాలా కూల్గా ఉన్నట్టున్నావు అంటాడు వెటకారంగా. వర్షకొచ్చే టెన్షన్కి, కోపానికి, ఏడుపుకి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. నిన్ను చంపేస్తా, నా కళ్ళ ముందు కనబడుకు అని వాళ్ళ నుండి ఊర్విని తప్పించి బయటికి కారు దగ్గరికి లాక్కుని వస్తుంది. ఏంటి, ఎందుకే అంత హడావిడి చేస్తున్నావు? అయినా వచ్చేదాకా చంపావు, ఇప్పుడేమో ఇలా, ఏమైందే నీకు? పక్కనే చిన్నగా నవ్వుతూ వస్తున్న రాజుని చూసి, చూడు, ఇలా చూడు అని రాజుని అడుగుతుంది. ఊర్వి, అమ్మ ఊర్వి, ఆయు ఇండియాకి వచ్చాడంట. ఇప్పుడు మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్లాట్లో లేకపోతే ఈ కాలేజ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు, పీకి పందిరు కూడా వేస్తాడు అని కార్ డోర్ తీసి ఊర్విని కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుంది. అసలు ఊర్వి అయితే ఆయు ఇండియాకి వచ్చాడు అనే దగ్గరే ఆగిపోయింది. అసలు ఎలా ఫేస్ చేయాలి ఆయువుని? నా కారణంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు రాకూడదు, ఇన్ని రోజులు అంటే ఏమీ జరగనట్టు ఉన్నది, అక్కడ వర్క్ కూడా సరిగ్గా చేయటం కోసమే, కానీ ఇప్పుడు చెప్పేయాలి ఆయుకి నేను కరెక్ట్ కాదు అని. ఒప్పుకోడు, కానీ తప్పదు అనుకుని ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి ఊర్వికి. డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తున్న వర్షతో, నేను కూడా మీతో రావచ్చా అంటాడు రాజు. బాబు, ఇప్పటికే అది చెప్పిన అబద్ధాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియట్లేదు, నువ్వు ఇందులో వేలు పెట్టుకో, నీకో దండం అంటుంది. రాజు ఊరి వైపుకు వచ్చి ఏదో ఆలోచనలో ఉన్న ఊర్వితో, క్యూటీ, ఏం ఆలోచిస్తున్నావమ్మా అంటాడు. అతని పిలుపుకి తేరుకుని, ఏమీ లేదు, ఆయు ఏమంటాడో అబద్ధం చెప్పినందుకు అంటుంది. చిన్నగా నవ్వి, ఏమీ అనడు, అనవలసిన వాళ్ళని అంటాడు, అర్థమైందా? అయినా నువ్వేం తప్పు చేయలేదు, అర్థం చేసుకుంటానులే నేను, నువ్వేం టెన్షన్ పడుకుమా, కోపం వచ్చేలా మాట్లాడుకు, అసలే చాలా కోపంలో ఉండుంటాడు, ఏం కాదు, ఓకేనా? ఈవినింగ్ నేను నిన్ను మీట్ అవుతాను, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు అంటాడు రాజు. అయ్యయ్యా, మీ సాగరంపడాలు, నాకు టెన్షన్తో బాడీలో బ్లడ్ బయటకు వచ్చేలాగా ఉంది, తొందరగా వెళ్దామే అని కార్ని ఇక ఫ్లాట్ వైపు పరుగులు పెట్టిస్తుంది వర్ష. దారిలో ఊర్వికి ఏదో గుర్తుకు వచ్చినట్టు వచ్చి, వర్ష, నా ఫోన్ అంటుంది. బ్యాగ్లో ఉంది అని చెప్పగానే వెంటనే తీసుకుని చూస్తుంది. మనీ దగ్గర నుండి కాల్స్, డింపుల్ దగ్గర నుండి కాల్స్, ఆయువు నుండి కొన్ని వందల కాల్స్, మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఓ షిట్, అంతా అయిపోయిందే, ఆయువు చాలా కోపంగా ఉండుంటాడు నిజం చెప్పినందుకు. ఇంక అనుకుంటూ ఉండగానే మళ్ళీ కాల్ ఆయువు నుండి వస్తుంది. ఆయు ఊర్వి నెంబర్ ట్రాక్ చేసి దాని లొకేషన్ మెడికల్ కాలేజ్ అని చూపించగానే కాల్లో బయలుదేరాడు. ఊర్వి కాల్స్ చేస్తూనే, అలాగే అక్కడ బంగారానికి ఏం ఏం పని అని ఆలోచిస్తూ కూడా మోగుతున్న ఫోన్ అలానే చూస్తూ ఉంటుంది ఊర్వి. అది చూసి వర్ష, ఏంటి అలా చూస్తావు, ఎత్తు ఎత్తు మాట్లాడు అంటుంది. సరే అని కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అంటుంది. ఊరి వాయిస్ వినగానే ఆయు సడన్ బ్రేక్ తో కార్ ఆపి బంగారు అంటాడు, అతని ప్రేమనంతా ఆ పిలుపులో చూపిస్తూ.
అతను అలా పిలవగానే ఊర్వికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఊర్వి నుండి సౌండ్ లేకపోయేసరికి మళ్ళీ బంగారు బంగారు నువ్వే కదా అని అడుగుతాడు. ఊర్వి ఏడుపు ఆయువుకి వినిపించకుండా హా అంటుంది. ఆయువు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఎక్కడ ఉన్నావు బంగారు, నేను నిన్ను చూడాలిరా అంటాడు. తను ఉన్న ప్లేస్ చెప్తుంది. అది వింటూనే కార్ స్టార్ట్ చేసి ఫుల్ ఫాస్ట్ గా ముందుకు దూకుతాడు. ఊర్వితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే. మరి వర్ష పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.